నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. జనరల్ గా ఈ సినీ స్టార్స్ కి వచ్చేసరికి సినిమాలకు సంబంధించి ఒక సినిమా హిట్ ఫ్లాపో లేకపోతే వచ్చే అవార్డ్స్ని బట్టి వచ్చే క్రేజ్ని బట్టి ఈ డిఫరెన్స్ ఉంటూ ఉంటుంది. బట్ ముఖ్యంగా ఇందులో జూనియర్ ఎన్టీఆర్కి మాత్రమే ఇటు పొలిటికల్గా కూడా ఒక ఇబ్బంది ఉంటుంది. ఓ పక్క తాతగారు స్థాపించిన పార్టీ అంటూ వాళ్ళు కూడా జూనియర్ ఎన్టీఆర్ని లాగుతూ ఉంటారు, మరో పక్క సినిమాలు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళకపోవడం అంటే బర్త్డే అనో ఏ రీజన్ అయినా కావచ్చు. అండ్ ఆస్కార్కి సంబంధించి కూడా చేసింది ఇద్దరు అయినప్పటికీ రామ్ చరణ్కే ఎక్కువ హైప్ వచ్చింది, జూనియర్ ఎన్టీఆర్ కాస్త తగ్గిపోయారని మనం చూడొచ్చు. ఇలా డిఫరెంట్ రీజన్స్తో కారణాలు ఏదైనా కావచ్చు, కానీ బాలయ్య ఫ్యాన్స్ ఇప్పుడు డైరెక్ట్గా జూనియర్ ఎన్టీఆర్ వద్దు, మాకు రామ్ చరణే ముద్దు అంటూ మాట్లాడుతున్నట్లుగా లేకపోతే సపోర్ట్ చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ వద్దు, రామ్ చరణ్ ముద్దు అంటున్నారు వాళ్ళు? యాక్చువల్గా మనకు ముందు RRR టైం నుంచి చూసుకున్నా కూడా ఎక్కువ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్లో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈయన వల్ల మా స్టార్కి అన్యాయం జరిగింది, ఈ సినిమాలో రామ్ చరణ్కి ఎక్కువ ఇచ్చారు, ఎన్టీఆర్ పాత్ర తక్కువ ఇచ్చారు, మా అయితే ఎక్కువ కాస్ట్యూమ్ చేంజెస్ లేవు, అండ్ పాత్ర నిడివి కూడా కొంచెం ఆయనతో పోల్చుకుంటే నాకు తక్కువ ఉంది, ఎక్కువ ఎలివేషన్ చేయలేదు అని చెప్పేసి న్యూస్లో వచ్చాయి. అప్పుడు వీళ్ళు చాలా హర్ట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ తర్వాత తారక రత్న ఒంట్లో బాలేని టైంలో ఎన్టీఆర్ అటు వెళ్ళలేని పరిస్థితి, వాళ్ళు అమెరికాలో మూవీ రిలీజ్ చేస్తున్నారు, అండ్ అలాగే మిగతా ఇంటర్నేషనల్ ఛానల్స్లో గుడ్ మార్నింగ్ అమెరికా లాంటి దాంట్లో ఆయన ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వచ్చింది. అందులో కూడా ఈయన లేడు. హాలీవుడ్ దాంట్లో ఎక్కువ రామ్ చరణ్నే ఫోకస్ అయ్యారు, మా స్టార్ని బాగా తక్కువ చేస్తున్నారని ఫీల్ అయ్యారు. కానీ అక్కడ విషయం ఉల్టా జరిగింది. ఏంటంటే ఈయన ఊకే పొద్దున్న లేచిన నుంచి రాత్రి వరకు కనబడేసరికి వాళ్ళకి చెప్పబడిపోయాడు. సడన్గా ఎన్టీఆర్ ఒకరోజు వచ్చేసరికి అందరూ ఓ ఓ ఓ అని చెప్పేసి ఆయన వెనకాల తిరిగేసరికి ఈయన 10 రోజులు 20 రోజులు తిరిగినంత ఇది కూడా ఆయన ముందు ఇది అయిపోయింది. అప్పుడు ఫ్యాన్స్ కొంచెం సంబరపడ్డారు, పర్వాలేదులే అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఆస్కర్ అవార్డు కూడా రామ్ చరణ్ తేజ పట్టుకొని ఊరేగడం చూసాం మనం. ఇది నాకు వచ్చింది, నాదే, ఇది నేనే అని చెప్పేసి. అండ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా అటు పెట్టుకొని ఈయన దిగాడు. ఎన్టీఆర్ దాన్ని అసలు ముట్టుకున్న పాపన పోలా, వీళ్ళ ఫ్యాన్స్ సంబరం కోసం ఇట్లా ఎప్పుడు చేయలే. సో ఆ విధంగా కూడా వీళ్ళు ఏమనుకున్నారంటే ఎక్కువ రామ్ చరణ్కే బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్ని అసలు పక్కన పెట్టేశారు అని చెప్పేసి ఇంకొకటి. నెక్స్ట్ అదే RRR ఆఫ్టర్ పార్టీ, దాని తర్వాత ఈ రాజమౌళి అక్కడ చిన్న ఫ్లాట్ తీసుకొని ఎందుకు 24 గంటలు అటు ఇటు తిరగడం, మనకంటూ కొంప కొల్లేరు ఉంటే బాగుండు కదా, ఎసరు పెట్టుకోవడానికైనా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఒక చిన్న ఫ్లాట్ ఒకటి తీసుకుంటే ఆఫ్టర్ పార్టీ దాంట్లో చేసుకున్నారు వీళ్ళు. ఆఫ్టర్ పార్టీకి కూడా ఎన్టీఆర్ రాకుండా బై బై అని చెప్పేసి డైరెక్ట్ ఫంక్షన్ నుంచి ఫ్లైట్ ఎక్కి వచ్చేసాడు. అప్పుడు చాలామంది అనుకున్నారు వీళ్ళకి పడట్లేదేమో, ఎన్టీఆర్ని తక్కువ చేస్తున్నా, అసలు పిలవలేదేమో ఆఫ్టర్ పార్టీకి, పిలిస్తే ఎందుకు వెళ్ళడు అని చెప్పేసి అనుకుంటే ఈయన ఇచ్చిన క్లారిటీ ఏంటి, విశ్వక్సేంద్రదేవ్ సినిమా కోసం నన్ను పిలిచారు, 4 రోజులే ఉంది, వచ్చి నేను కూడా వెంటనే రాగానే అక్కడికి వెళ్ళలేను కదా, నాకంటూ ఒక రెస్ట్ అనేది ఉండాలి, అక్కడ చాలా కష్టపడ్డాం మేము డే అండ్ నైట్, సో అట్లా అని చెప్పేసి వచ్చానని చెప్పి ఈయన చెప్పుకున్నాడు. అప్పటి నుంచి కూడా చాలామందికి ఈయన ఆన్సర్స్ డిఫరెంట్గా అనిపిస్తున్నాయి, ఆయన ప్రవర్తన డిఫరెంట్గా అనిపిస్తుంది. రామ్ చరణ్ ఏమో బాగా ఇచ్చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ తారక రత్న హాస్పిటల్లో ఉన్న టైంలో నందమూరి కళ్యాణ్ రాము ఎన్టీఆర్ ఇద్దరు కలిసి అమిగోస్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళారు. అప్పుడు ఈయన మొత్తం చిరాకుగా కనపడ్డాడు. దానికి కూడా యాక్చువల్గా ఏంటంటే ప్రోగ్రామ్ ఎండింగ్లో సుమా అట్లా అన్నందుకు ఆయన చిరాకు పడ్డాడు, ఆ తర్వాత సంగతి. కానీ ముందు నుంచి కూడా విజువల్స్ చూసుకుంటే ఆయన ఒక రాగా ఇట్లా సీరియస్గానే ఉన్నట్టు కనిపించింది. వేరు, అవును, ఎవరితో మాట్లాడలా. అండ్ నెక్స్ట్ అట్లా చూసుకున్నప్పుడు అప్పుడు కూడా అనిపించింది అక్కడ వైపు రామ్ చరణ్ రోజు ఒకటి రిలీజ్ చేస్తున్నాడు, వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు, వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అక్కడికి వచ్చాను, ఇలా అయింది అలా అయిందని చెప్పి ఆయన రిలీజ్ చేస్తుండేసరికి దానికి నా హర్ట్ అయ్యాడేమో, అందుకే ఇలా ఉన్నాడు మా ఎన్టీఆర్, వీళ్ళు చాలా హింస పెడుతున్నారు మా ఎన్టీఆర్ని, అసలు ఏం చేయబోతున్నారు వీళ్ళు అన్నట్టు అందరు కూడా రామ్ చరణ్ని బాగా ఆశయించుకున్నారు. అండ్ అలాగే ఆయన ఏ సినిమా మొన్న గేమ్ చేంజర్ గ్లిమ్స్ అది చిన్న రిలీజ్ అయినా కూడా వీళ్ళందరూ డిస్లైక్లు చేశారు దాన్ని కావాలని. సో ఇట్లా వాళ్ళ కోపాన్ని అలా తీర్చుకున్నారు. ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం నిన్న శత జయంతి వేడుకలకి ఎన్టీఆర్ రాలేదు. సరే ఎన్టీఆర్ రాలేదు, ఆయన ఒక రీజన్ చెప్పుకున్నాడు, నేను మాల్దీవ్స్కి వెళ్తున్నాను ఫ్యామిలీ తరఫున,
నా బర్త్డే కూడా ఉంది కాబట్టి ఇదే రోజు, నాకు వాడి సపరేట్ ప్రైవేట్ టైం ఇది, సో దయచేసి అర్థం చేసుకుని నేను రాలేను అట్లా అని చెప్పేసి ఆయన ఏదో చెప్పుకొచ్చాడు. పోనీ రామ్ చరణ్ తేజ్ ఏం చేశాడంటే ఆయన వచ్చాడు అంటే ఎన్టీఆర్ యాబ్సెన్స్ ఉన్న ప్రతి సిట్యువేషన్ని రామ్ చరణ్ బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అంటే అక్కడ RRR టైంలో కూడా ఎన్టీఆర్ యాబ్సెన్స్లో ఆయన మొత్తం నేనే అన్నట్టు చూసుకున్నాడు. సేమ్ ఆ ప్రవర్తన నిన్న ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో ఆయనగా మాట్లాడు, అసలు ఎన్టీఆర్ అంటే ఇది, ఎన్టీఆర్ అంటే ఇది, మనం పొద్దున్న లేస్తే ఎన్టీఆర్, రాత్రి పడుకుంటే ఎన్టీఆర్, నా కళ్ళలో కూడా ఎన్టీఆరే, అసలు నేను ఈ పుట్టిందే ఎన్టీఆర్ని చూడడానికి కోసమేమో అన్నట్టు చెప్పుకొచ్చాడు అక్కడ. సో ఇదంతా విన్న తర్వాత అందరూ ఏంటంటే మాకు ఆ జూనియర్ ఎన్టీఆర్ మేము అనవసరంగా ఆయన ఏదేదేదో అనుకున్నాము, చాలా తప్పు చేసాము మేము, ఈ రామ్ చరణే మంచోడు, అసలు జూనియర్ ఎన్టీఆర్ లేదు, ఆ RRR టైంలో కూడా ఈయన కావాలనే వెళ్ళలేదు, ఆ RRR టైంలో కూడా ఈయన కావాలనే పార్టీలో లేడు, ఆ RRR టైంలో కూడా ఈయన కావాలనే ప్రచారం చేయలేదు, ఈయన అందుకే ఇట్లా ఉన్నాడు అట్లా ఉన్నాడు అని చెప్పేసి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాడు అన్నట్లుగా కొంతమంది రాస్తున్నారు. బేసిక్గా అంటే ఈ సిట్యువేషన్ని వాడుకొని ఎన్టీఆర్ ఇమేజ్ డౌన్ చేసి రామ్ చరణ్, బాలయ్య ఫ్యాన్స్ అందరు కూడా ఎన్టీఆర్కి కటిఫ్ చెప్పేసి ఎందుకు యాక్చువల్గా చెప్పంటే బాలయ్య ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్, వీళ్ళందరూ ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఫ్యాన్గా ఉంటారు. ఇప్పుడు మెగా కాంపౌండ్కి ఇంతమంది ఫ్యాన్స్ ఎట్లా వచ్చారు? చిరంజీవి గారు ఫ్యాన్సే రామ్ చరణ్ కుంటారు, వరుణ్ తేజ్ కుంటారు, సాయిధరం తేజ్ కుంటారు, పవన్ కళ్యాణ్ కున్న ఫ్యాన్సే ఫ్యామిలీ అందరికి ఫ్యాన్స్. యాక్చువల్గా విడివిడిగా ఫ్యాన్స్ లేరు. అలా అనుకుంటే సాయిధరం తేజ్కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదా? లేదు కదా. ఈ కాంపౌండ్ అందరికి ఒక్కరు ఫ్యాన్ అయితే మొత్తం ఆ కాంపౌండ్లో ఉన్న అందరు ఫ్యాన్స్ని సపోర్ట్ చేస్తారు. మరి ఇక్కడ ఎందుకు అలా జరుగుతుంది? ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మాత్రం వీళ్ళు ముందు నుంచే ఈ RRR అనౌన్స్ అయిన టైం నుంచే ఎన్టీఆర్ రామ్ చరణ్ అనే ఒక ఫ్రేమ్లు పెట్టుకున్నారు. అండ్ అటు ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ 1 తీశాడు, సింహాద్రి తీశాడు, యమదొంగ తీశాడు, ఇప్పుడు RRR అంటున్నాడు. అండ్ నెక్స్ట్ ఆయనతో మగధీర ఒకటే తీశాడు, ఇప్పుడు RRR అంటున్నాడు. ఇంతే. సో ఈయనతో 4వది, ఆయనతో 2వది, అంటే ఆయనతో పోల్చుకుంటే ఈయన హాఫ్ రాజమౌళి మైండ్లో. సో రాజమౌళి మా ఎన్టీఆర్కే ఎక్కువ ప్రిఫరెన్స్, మొత్తం సినిమా అంతా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఎన్టీఆర్నే పెట్టేసి మధ్యలో అలా రామ్ చరణ్ని తీసుకొచ్చి పంపించేస్తారు, ఎంతైనా ఆయన హాఫే అనేసి అన్నారు. సినిమా చూసిన తర్వాత వీళ్ళ అభిప్రాయం మారిపోయి, యాక్చువల్గా మరి ఆ రకంగా చూసినట్లయితే రాజమౌళికి అంత సూపర్ డూపర్ హిట్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అంత సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చింది రాజమౌళినే. రాజమౌళి కెరీర్ని పీక్ తీసుకెళ్ళింది కూడా జూనియర్ ఎన్టీఆరే కదా. మరి అంటప్పుడు కాస్త ఎక్కువ సపోర్ట్ జూనియర్ ఎన్టీఆర్కే ఉండాలి. ఉండొచ్చు, అదే ఉండొచ్చు. ఇట్లా నీకు వచ్చిన అభిప్రాయం వాళ్ళందరికి వచ్చింది. అందరికి వచ్చిన తర్వాత RRR చూసిన తర్వాత వాళ్ళ అంచనాలన్నీ తలకిందులు అయిపోయి రాజమౌళి అన్యాయం చేసేసాడు, రామ్ చరణ్కి ఎక్కువ ఇచ్చేసి అసలు రామ్ చరణే మొత్తం పెట్టుబడి అంత ఒక దగ్గరుండి పెట్టించాడు, వాళ్ళ తరఫున డివి విధాన వెనకాల నుండి వీళ్ళే ఎక్కువ డబ్బులు పెట్టించారు, అండ్ ఇంకేదేదో అయిపోయింది ఇక్కడ మొత్తం. సో అందుకే వీళ్ళకి రామ్ చరణ్కి ఎక్కువ ప్రిఫరెన్స్, బట్ కావాలని మా స్టార్కి తక్కువ చేశారని ఒక భావంతో ఉన్నారు. అది మొన్నటి వరకు కంటిన్యూ అయిపోయి నిన్న ఈ వేదిక పైన మొత్తం యూటర్న్ తీసుకున్నారు అన్నట్టుగా న్యూస్. అంతే, అంతమించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.